శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. కలర్స్ ను బట్టి క్యారెక్టర్ ఎలా తెలుసుకోవచ్చు, మీకు ఇష్టమైన రంగును బట్టి మీ బిహేవియర్ ఎలా ఉంటుందో ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో రంగులకు కూడా చాలా ప్రాధాన్యతను కేటాయించడం జరిగింది. మీకు ఇష్టమైనటువంటి రంగును బట్టి మీ క్యారెక్టరిస్టిక్ బిహేవియర్ తెలుసుకోవచ్చని జ్యోతిష శాస్త్ర పరంగా కలరాలజీలో చెప్పడం జరిగింది. ఎవరికైనా సరే ఎరుపు రంగు అనేటటువంటిది ఇష్టం ఉన్నట్లయితే ఎరుపు రంగు ఇష్టం ఉన్న వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. ఎరుపు గెలుపుకు చిహ్నం అని కలరాలజీ చెప్తుంది. కాబట్టి రెడ్ ఇష్టపడే వాళ్ళు ఛాలెంజ్లు యాక్సెప్ట్ చేస్తారు, ఎంత కష్టమైనా దాన్ని సాధిస్తారు. అలాగే ఈ రెడ్ కలర్ ఇష్టమైన వాళ్ళకి ప్రేమకు సంబంధించినటువంటి ఆశలు మాత్రం నెరవేరటం కష్టమని కలరాలజీలో చెప్పడం జరిగింది. అలాగే నారింజ రంగు అంటే ఎవరికైనా ఇష్టం ఉందనుకోండి, ఆరెంజ్ కలర్ నారింజ రంగు ఇష్టం ఉంటే వాళ్ళకి పొగడ్తల బలహీనత ఉంటుంది. వాళ్ళని పొగిడితే ఏ పనైనా చేయించుకోవచ్చు. పొగట్టడం ద్వారా కొండ మీద కోతినైనా వాళ్ళు తీసుకొస్తారు. అలాగే సామాజిక సమస్యలు ఏవైనా సరే చాలా చక్కగా ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి ఎవరికైనా సరే ఆరెంజ్ కలర్ ఫేవరబుల్ అయితే, నారింజ రంగు ఇష్టం అయితే వాళ్ళు సామాజిక కార్యక్రమాలు, సామాజిక సమస్యల మీద పోరాడేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే కొంతమందికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎవరికైనా పసుపు రంగు ఇష్టం అనుకోండి, ఎల్లో కలర్ అనేది ఒక సృజనాత్మకతకు సంకేతం, సకారాత్మక భావాలకు, పాజిటివ్ వైబ్రేషన్స్ కి సంకేతం. ఎల్లో కలర్ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే తమ సమస్యలు తామే పరిష్కరించుకుంటారు. వాళ్ళ ప్రాబ్లం వేరే వాళ్ళకి చెప్పి సాల్వ్ చేయమని అడగరు, ఎవరి ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. కాబట్టి ఎల్లో కలర్ ఇష్టపడే వాళ్ళు లైఫ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా ఓన్ గా థింక్ చేసి ఆ ప్రాబ్లం కు సొల్యూషన్ కనిపెట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారని కలరాలజీలో చెప్పడం జరిగింది. అలాగే గ్రీన్ కలర్, ఆకుపచ్చ రంగు ఎవరికైతే ఇష్టమో వాళ్ళకి లవ్ లో ఒక సేఫ్టీ కోరుకుంటారు. ఎవరినైనా ఇష్టపడితే ఒక సేఫ్టీ, ఒక సెక్యూరిటీ కోరుకునే లక్షణం గ్రీన్ కలర్ ఇష్టపడేటటువంటి వ్యక్తుల్లో ఉంటుంది. ధనం మీద బాగా కోరిక ఉంటుంది, డబ్బులు సంపాదించాలనే కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి గ్రీన్ కలర్ ఎక్కువగా ఫేవరబుల్ గా ఉంటుంది. అలాగే ప్రకృతి అందాన్ని ఆస్వాదించేటటువంటి తత్వం కూడా గ్రీన్ కలర్ ఇష్టపడే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరికైతే బ్లూ కలర్ ఇష్టమో వాళ్ళు సత్యనిష్టను కలిగి ఉంటారు. అంటే మాక్సిమం నిజాలే చెప్తారు, అబద్ధాలు చెప్పరు. బ్లూ ఇష్టపడే వాళ్ళు ఎప్పుడూ ట్రూగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ ఆలోచనలను అనుసరించి ముందుకెళ్తూ ఉంటారు. వాళ్ళ మనసు ఏది చెప్తుందో, వాళ్ళ బుద్ధి ఏది చెప్తుందో అదే చేసేటటువంటి లక్షణం బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళు కలిగి ఉంటారని కలరాలజీలో చెప్పారు. ఈ బ్లూలో కూడా లైట్ బ్లూ, డార్క్ బ్లూ అని ఉంటాయి. డార్క్ బ్లూ ఇష్టపడే వాళ్ళు అంటే బాగా ముదురు నీలం ఇష్టపడే వాళ్ళకి అంతఃప్రబోధం ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి చెయ్యొచ్చు, ఇది చెడు, ఇది చేయకూడదు అనే బిహేవియర్ చాలా యాక్యురేట్ గా ఉండే వ్యక్తులకి డార్క్ బ్లూ అనేది చాలా ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది. అలాగే గులాబీ కలర్, పింక్ కలర్ ఇష్టపడే వాళ్ళకి లవ్ ఫీలింగ్స్ బాగా ఉంటాయి, ఎక్కువగా ఎదుటి వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. ప్రేమలో ఎలాంటి నియమాలు పాటించరు. అంటే ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తిలో పాజిటివ్ ని ఇష్టపడతారు, నెగిటివ్ ని ఇష్టపడతారు. ఏ విషయమైనా సరే యాక్సెప్ట్ చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు పింక్ కలర్ ఇష్టపడే వాళ్ళలో ఎక్కువగా ఉంటుందని కలరాలజీ ద్వారా చెప్పడం జరిగింది. అలాగే బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళకి గుప్త భావాలు ఉంటాయి, సీక్రెట్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తారు, అధికారం అనేది ఎక్కువగా కోరుకుంటారు. పవర్ కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే బ్లాక్ కలర్ ని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే బ్రౌన్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఫ్రెండ్షిప్ అనేది బాగా ఉంటుంది, కుటుంబం కోసం ఏ సాక్రిఫైస్ అయినా చేస్తారు. ఏ వ్యక్తులైతే బ్రౌన్ కలర్ ని ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటారని కలరాలజీలో మనకు చెప్పడం జరిగింది. ఇక వైట్ కలర్ ఇష్టపడే వాళ్ళు స్వయం శక్తి మీద పైకి రావాలని ఎక్కువగా కోరుకుంటారు. వాళ్ళ లైఫ్ వేని, వాళ్ళ మార్గాన్ని వాళ్ళే నిర్మించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అలాగే సిల్వర్ కలర్ ఇష్టపడే వాళ్ళకి స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంటుంది, ఆధ్యాత్మికత ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. గోల్డ్ కలర్ ఇష్టపడే వాళ్ళకైతే కోరికలు ఎక్కువగా ఉంటాయి, బాగా కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీర్చుకోవాలని ప్రయత్నిస్తారని కలరాలజీలో చెప్పడం జరిగింది. ఇలా కలరాలజీ అనేటటువంటి శాస్త్రాన్ని బట్టి మీకు ఇష్టమైన కలర్ ను బట్టి మీ క్యారెక్టరిస్టిక్ బిహేవియర్, మీ లక్షణాలు తెలుసుకోవచ్చని చెప్పడం జరిగింది. దైనందిన జీవితంలో మీరు ఎలాంటి సమస్యలతో సతమతమైపోతున్నా సరే
ఆ సమస్యలకి చక్కటి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్‌ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.